అపోస్తలులు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి, యేసయ్య మరి మా విశ్వాసాన్ని మేము పెంచుకోవాలంటే ఏం చేయాలి, హౌ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీకు ఆవగింజంత విశ్వాసం మీకు ఉంటే ఈ కంబల చెట్టును తీసుకెళ్లి మీరు సముద్రంలో పెట్టినా అది ముడుస్తుంది, ఈ కొండని ఇక్కడి నుంచి అక్కడ జరగమన్నా జరుగుతుంది. అంటే అలాంటి విశ్వాసం, అంటే ఆవగింజంత విశ్వాసం మనకి ఎలా ఉంటది అంటే, ఆవగింజంత విశ్వాసం కూడా మీకు లేదా అని యేసుప్రభు వారు మనం ప్రశ్నిస్తారు. అలాంటి విశ్వాసం మనకు రావాలి అంటే మనం ఏం చేయాలంటే, యేసుప్రభు వారు ఏమంటారంటే, ఒక దాసుడు తన యజమానుడికి ఎంత లోబడి ఎంత విధేయతతో వినయంగా ఆయనకి ఎలాగైతే సరెండర్ అవుతాడో, మన యజమానుడైన యేసుప్రభు వారికి మనం పూర్తిగా అలా సరెండర్ అయినప్పుడు, అలాగే ఆయన కొరకు మనం నిలబడినప్పుడు, ఆయన కొరకు మనం బ్రతికినప్పుడు అలాంటి విశ్వాసం మనకి వస్తుంది. విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అని అంటే యేసుప్రభు గారు ఇంకో మాట ఏమంటున్నారంటే, మనం ఆయన్ని పూర్తిగా నమ్మాలి, పూర్తిగా మనం ఆధారపడాలి. ఈయనే నాకు ఈ లోకంలో అన్నీ ఇస్తాడు, ఈయనే ఈ లోకంలో నాకు అన్ని ఇచ్చి రాబోయే లోకంలో కూడా పరలోకం ఇచ్చేది అని ఈయనే మనం నమ్మగలిగినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన కొరకు నువ్వు పూర్తిగా సరెండర్ అయ్యి జీవించగలిగినప్పుడు మన విశ్వాసాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు.